నిత్యం కరువు ఛాయలు అలుముకున్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకి అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు మొహం చాటేయడం వల్ల వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు నీరందక నిలువున ఎండిపోతున్నాయి. విలయ తాండవం చేస్తున్న కరువు రక్కసితో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న మేర వానలు కురవక వర్షాధార పంటల విస్తీర్ణం తగ్గింది. అదే సమయంలో బోర్లు వేసే వారి సంఖ్య పెరిగింది. భూగర్భ జలశాఖ అధికారుల లెక్కల ప్రకారం బోర్ల ద్వారా సుమారు 148 కోట్ల క్యూబిక్ మీటర్ల జలాన్ని వినియోగించారు. భూగర్భ జలమట్టం తీవ్రంగా పడిపోయింది. జిల్లాలో 2005-06 సంవత్సరంలో 90,000 బోర్లుండగా వాటి ద్వారా 113,000 హెక్టార్ల పంటలు సాగవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. ప్రస్తుతం బోర్ల సంఖ్య 170,000కు చేరింది. విస్తీర్ణం మాత్రం 137,000కు మించలేదు. గతంలో ఒక్కో బోరుపై సగటున 1.25 హెక్టార్లు సాగవుతుంటే ప్రస్తుతం 0.7 హెక్టార్లకు దాటడం లేదు. పంటల్ని కాపాడుకునేందుకు అదనంగా బోర్లు వేసి 2 మోటార్లు వినియోగిస్తున్నా గంగమ్మ పైకి రావడం లేదు. ఫలితం పంటలు ఎక్కడికక్కడ ఎండుతున్నాయి. ఒక 7 బోర్లు వేసినాను. నాకు ఉండేది 5 ఎకరాలు ఉంది. వర్షం లేదు, నీళ్లు సరిగా అందుకోక ఇంతవరకు రూపాయి కూడా నాకు రాలేదు. ఎప్పుడు తీరా పంట చేతికి వచ్చినప్పుడు నీళ్లు లేక ఇబ్బంది పాలైపోతున్నాను. నేను కౌలు చేస్తున్నాను. తోట 5 ఎకరాలు పెద్దగా చేసుకున్నాము. కనీసం అంటే 6-7 బోర్లు వేసి ఒక బోర్ 700-600 అడుగులు పైన ఉండాలి. బోర్లు కనీసం అంటే 2-3 లక్షల పైన ఖర్చు పెట్టినాను. అయినా దాంట్లో కనీసం అంటే సంవత్సరం 50-60 వేలు కన్నా ఎక్కువ పెట్టుబడి రాలేదు. ఇంచగానే అర్థించే నీళ్లు పడతాయనే ఉద్దేశంతో 1200-1300 బోర్ల వరకు మా విలేజ్లో రికార్డు స్థాయిలో వేసినారు. దానివల్ల మా రైతులు వచ్చిన డబ్బంతా కంప్లీట్ బోర్లలోనే ఇచ్చేసి అప్పుల పాలైనారు. జిల్లాలోని పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో 1000 అడుగుల మేర, అమరాపురం, రొళ్ల, అగళి మండలాల్లో 700 అడుగుల లోపలికి వెళ్తే గాని నీరు పడదు. మొత్తం 63 మండలాలుంటే రెండొంతుల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. 21 మండలాల్లో మాత్రం ఒకంత ఆశాజనకంగా ఉందని అధికారులు చెప్తున్నారు. గత ఏడాది మేలో సగటు నీటి మట్టం 12.9 మీటర్లుంటే ప్రస్తుతం 16.23 మీటర్లకు పడిపోయింది. ఇప్పటిదాకా వర్షాలు తక్కువ, కరెంటు లో వోల్టేజ్ తో చాలా సమస్యగా ఉంది. ఒకవేళ ఇట్లే వర్షం రాకుండా పోతే మాకు చాలా నష్టపోయే పాపుతుంది. మాకు ఆత్మహత్య శరణ్యం, ఇంకా ఏమీ ఉండదు. ఇప్పటికి 6 లక్షలు 7 లక్షలు పెట్టుబడులు పెట్టినాం. 2 బోర్లు వేసాము. 2 బోర్లలో 500 అడుగులు తోలితే మాకు నీళ్లు పడలేదు. నీటి అతి వినియోగ స్థాయి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండలాలు ఒక 20 దానా ఉన్నాయి. తర్వాత క్రిటికల్, సెమీ క్రిటికల్ ఇవి కూడా మొత్తం కలిపి ఒక 40 దానా మనకి ఇప్పుడు ప్రమాద స్థాయి అంచున ఉన్నాయి. 3 ఏళ్లుగా వరుస కరువుతో కుదేలైన అనంతపురం జిల్లాలో వ్యవసాయం బతికిందంటే దానికి ప్రధాన కారణం బోర్లే. ఇప్పుడు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం రైతులు, అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.